Hi students, welcome to Dr. CSR Academy. See here, topic is parabola. సో పారాబోలా నుంచి క్వశ్చన్స్ చాలా ఈజీగా అడుగుతున్నారమ్మా. చాలామంది చాప్టర్ని స్కిప్ చేస్తున్నారు. స్కిప్ చేయొద్దు. ఎందుకు అంటే ఒకసారి ఈ చాప్టర్ గురించి తెలుసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. క్వశ్చన్ చదవడం నేర్చుకోండి. క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది. సో పారాబోలాలో 2025 అడిగారు క్వశ్చన్. చూడండి ఎలా అడిగారు. ఇఫ్ M1 అండ్ M2 ఆర్ ద స్లోప్స్ ఆఫ్ ద టాంజెంట్స్ అన్నాడు. ఓకే, టాంజెంట్స్ యొక్క స్లోప్స్ డ్రాన్ ఫ్రమ్ ద పాయింట్. సో పాయింట్ ఇచ్చాడు 1,4 అనే పాయింట్ ఇచ్చారు టు ద పారాబోలా. పారాబోలా ఏంటి? y² = 11x. పారాబోలా అయితే నాకు రెండు స్లోప్స్ వస్తాయి. ఆ వచ్చిన రెండు స్లోప్స్ని తీసుకొని వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పాడు. సో మనకి స్లోప్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ద పారాబోలా ఫార్ములా ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ద పారాబోలా అంటే y = mx ప్లస్ సి. సి అంటే కండిషన్ ఆఫ్ టాంజెంట్ టు ద పారాబోలా a/m కదా. c = a/m. కండిషన్ ఆఫ్ టాంజెంట్ టు ద పారాబోలా c = a/m కదా. సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ రాసేసాం. రాసిన తర్వాత దీంట్లో y² = 11x అన్నాడమ్మా. సో y² = 11x అంటే మనకి ఇది ఏ పారాబోలామా? y² = 4ax అనే పారాబోలానే కదా. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 4a? 4a వాల్యూ 11. సో దెన్ a = 11/4. సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏమవుతుంది? y = mx ప్లస్ ఏ వాల్యూ. ఏ వాల్యూ ఏంటిమో ఇక్కడ? ఏ వాల్యూ ఎంత వచ్చింది? 11/4 అంటే 11/4m. సో నెక్స్ట్ ఇంకేమన్నాడో తెలుసా? ఏదైతే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ వచ్చిందో డ్రాన్ ఫ్రమ్ ద పాయింట్ అంటే నేను మీకు చెప్పాను, ఒక లైను ఒక పాయింట్ గుండా పాస్ అవుతుంది. ఏ లైన్ పాసింగ్ టు ద పాయింట్ అంటే ఆ పాయింట్ ఆ లైన్ని సాటిస్ఫై చేస్తుందనే కదా. ఇక్కడ ఏదైతే పారాబోలాకు ఒక టాంజెంట్ లైన్ వచ్చిందో ఆ టాంజెంట్ లైన్ ఈ పాయింట్ గుండా డ్రాన్ ఫ్రమ్ ద పాయింట్ 1,4 అంటే ఏం రాయాలి ఇక్కడ? x ప్లస్లో 1 y ప్లస్లో 4 సబ్స్టిట్యూట్ చేయాలి. సో y ప్లస్లో ఎంతమా? 4 = x ప్లస్ x అంటే ఎంతండి? సారీ 1 కదా. m ప్లస్ 11/4m. సో ఇక్కడ ఎల్సిఎం చేద్దాం. 4 = 4m² ప్లస్ 11/4m. సో 4m ఇటు వస్తే 16m = 4m² ప్లస్ 11. సో ఒక ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు 4m² ఈ 16m ఇటు సైడ్ వస్తే -16m ప్లస్ 11 = 0. అవునా? ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ అయింది. దీని నుంచి రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తే m1 వాల్యూ m2 వాల్యూ వస్తుంది. కానీ మనకి ఇక్కడ సింపుల్గా m1² ప్లస్ m2² అన్నారు కదా. సో m1 ప్లస్ m2 అని ఉంది. అంటే ఇక్కడ దేనికైతే స్క్వేర్ ఉందో రూట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x² + 2x + 3 = 0. వాట్ ఆర్ ద రూట్స్ ఆన్ హియర్? x1, x2 నేనా? y² + 4y + 3 = 0. వాట్ ఆర్ ద రూట్స్ ఆన్ హియర్? y1, y2. మరి ఇక్కడ రూట్స్ ఏం రాయొచ్చు? m² ఉంది కదా. రూట్స్ అంటే ఏం రాయొచ్చు? m1, m2 ఆర్ ద రూట్స్ ఏనా? సో m1, m2 ఆర్ ద రూట్స్ అయితే వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద రూట్స్? మనకి ఇప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ ఏం రాయొచ్చమ్మా? m1, m2 ఆర్ ద రూట్స్ మా. ఆర్ ద రూట్స్ తీసుకున్నాను. సమ్ ఆఫ్ ద రూట్స్ m1 ప్లస్ m2 మైనస్ b/a కదా. అంటే -16/4 అంటే m1 ప్లస్ m2 వాల్యూ 4. m1, m2 ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ c/a కదా. అంటే 11/4. నాకు m1 ప్లస్ m2 తెలుసు, m1, m2 తెలుసు. నాకు కావాల్సింది ఏంటి? m1² ప్లస్ m2²గా. అంటే m1 ప్లస్ m2కి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దామా?
సో m1 ప్లస్ m2 ఈజ్ ఈక్వల్ టు 4 ఉంది కదా. సో దీనికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసామనుకోండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే m1 ప్లస్ m2 హోల్ స్క్వేర్ m1 ప్లస్ m2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 వస్తుంది. అవునా? అవునమ్మా. సో ఇప్పుడు ఏ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఈజ్ ఈక్వల్ టు 16. మనకు కావాల్సిన వాల్యూ m1 స్క్వేర్ ప్లస్ m2 స్క్వేర్. సో m1 స్క్వేర్ ప్లస్ m2 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ m1 m2 వాల్యూ ఎంత? 11/4ఏగా. సో 11/4 ఈజ్ ఈక్వల్ టు 16. 2 2s ఆర్ క్యాన్సిల్. ఈ 11/2ని అటు సైడ్ తీసుకెళ్దాం. m1 స్క్వేర్ ప్లస్ m2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 మైనస్ 11/2. సో ఎల్సిఎం చేస్తేమా 16 2s ఆర్ 32. m1 స్క్వేర్ ప్లస్ m2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 32 మైనస్ 11/2. ఈ 2ని ఇటు సైడ్ తీసుకురండి, ఎందుకంటే 2 ఇంటూ m1 స్క్వేర్ ప్లస్ m2 స్క్వేర్ అన్నారు కదా. సో 2 ఇంటూ m1 స్క్వేర్ ప్లస్ m2 స్క్వేర్ వాల్యూ ఏమొచ్చిందమ్మా? 32 మైనస్ 11 21. సో ఆన్సర్ ఈజ్ 21. సో ఆప్షన్ ఏంటి? 21 సి. అర్థమైందా? సో చాలా సింపుల్గా ఉంటుందండి పారాబోలా క్వశ్చన్స్. మనకి చిన్న చిన్న కాన్సెప్ట్ తెలిస్తే, దీనికి సంబంధించిన కాన్సెప్ట్ అంతా ఫుల్ వీడియో చేశాను, యాప్లో ఉంది, ఇన్స్టాల్ చేసి చూడండి, అప్పుడు అర్థమైపోతుంది. చాలా సింపుల్గా ఉంటుంది పారాబోలా క్వశ్చన్, అసలు వదలొద్దు. క్లియర్? అర్థమైందండి? ఓకే, థ్యాంక్ యూ.